చికెన్ అయితే బాగా కడిగేసాను. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఒక అర టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ధనియాలు వేయించి పొడి చేశాను అదొక 2 టీ స్పూన్లు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు, ఇది కూడా ఇంట్లో చేసుకున్నదే. కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లంతా వేసుకున్నాను. అలాగే ఒక కప్పు పెరుగు, పుల్లటి పెరుగు కాదు, నార్మల్ పెరుగు ఇదైతే. ఇందులోనే ఒక టేబుల్ స్పూను నూనె వేసేసి అర నిమ్మ చెక్కని ఇలాగా విత్తులు తీసేసి జ్యూస్ అయితే పిండేద్దాం. ఇలా నిమ్మరసాన్ని పిండేసుకొని ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేశాను. కుక్కర్లో చేస్తున్నాను నేనైతే ఈరోజు. నేను ఇక్కడ పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి కర్రీకి సరిపడా ఒక టేబుల్ స్పూన్ నూనె ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లంతా వేసాను. ఒక అర టీ స్పూన్ షాజీరా వేసుకున్నాను. చీలికలగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయల్ని కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఉల్లిపాయలు అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా కట్ చేసిన పండు టొమాటో ఒక పెద్ద సైజు అయితే యాడ్ చేస్తున్నాను. చిన్నవైతే ఒక 2 టొమాటోలు వేసుకోవాలి, పెద్ద సైజు అయితే ఒకటైతే సరిపోతుంది. నేను తీసుకున్న చికెన్కి వచ్చేసి ఇలాగా బాగా మిక్స్ చేసి టొమాటోలు కూడా సాఫ్ట్గా ఉడికేలాగా ఉడికించుకుందాం. ఇందులోనే మళ్ళీ ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలన్నీ అక్కడ వేసుకుని ఉంటాం కాబట్టి కొంచెం చూసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కొంచెం పావు టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి ఒక అర టీ స్పూను, అలాగే కారం అయితే అక్కడ ఆల్రెడీ వేసాను కదా, కొంచెం చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అని వేయలేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇదైతే సాఫ్ట్గా మగ్గేలాగా మగ్గించుకోవాలి. ఇలా టొమాటో ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాతనే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. చికెన్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్నది 1/2 kg ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎంత ఉండొచ్చో మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగితే గెస్ చేసి కామెంట్ చేయండి. నేనైతే 1/2 kg అనుకుంటున్నాను. ఇలా వేసేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి బాగా ఉడికేలాగా ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుందండి. నేను నీళ్ళైతే ఏమీ యాడ్ చేయలేదు, చికెన్లో ఉన్న వాటరే ఇలాగా వచ్చేసాయి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలాగుందో కామెంట్ చేయండి తప్పకుండా. నేను చేసిన ఈ చికెన్ కర్రీ నచ్చిందో లేదో, మీరు ఎలా చేస్తారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి.